ఏం మాట్లాడారో చెప్పండి, క్లారిటీ లేదు వాయిస్ చెప్పండి. బ్రో ప్రెస్ మీట్ పెట్టింది అతనే. మీకు పెడతాం సరే, మీకు పెడతాం లేదా మీకు పెడతాం గ్రూప్ లో పెట్టండి, పెడతాం పెట్టిస్తా అదే గ్రూప్ లో పంపిస్తే మీరు పంపిస్తా. మేడం మీ ఫేస్బుక్ వీడియో చూడడం జరిగింది. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అప్పుడు చెప్పారు. మీరు ఏమన్నారు, హరాస్మెంట్ చేశారు, 5 times ప్రెగ్నెన్సీ తీయించుకున్నాను అన్నారు. ఒక్కటైనా ప్రెగ్నెన్సీ తీయించుకున్నారు ఏ హాస్పిటల్ రికార్డ్ అయినా ఉందా మేడం? చెప్పండి మేడం, చెప్పండి ఏ హాస్పిటల్ చెప్పండి. సంజీవని హాస్పిటల్ రైల్వే కోడ్. ఏ హాస్పిటల్? సంజీవని హాస్పిటల్ రైల్వే కోడ్. ఎప్పుడు మేడం? మేడం మీరు ఆమె ఇంతకుముందు తిరుపతికి సంబంధించి మేడం అలా చేయడం తప్పు కదా. హాస్పిటల్ వాళ్ళు ఎలా చేశారు మీకు? మేడం అబార్షన్ చేయడం హాస్పిటల్ తప్పు కదా, ఎలా చేశారు మీకు? శ్రీధర్ మాట్లాడాడండి. ఇప్పుడు హాస్పిటల్ కూడా తప్పే. సంజీవని హాస్పిటల్ మూసేయాలి. స్టార్టింగ్ తిరుపతిలో అన్నారు కదా. శ్రీధరే మాట్లాడింది. తెలిసిన హాస్పిటల్లో రెండు మాటలు కాదండి, ఒకటేసారి తిరుపతిలో చేయించుకుంటాం. అప్పుడు ప్రెగ్నెన్సీ తీపించుకో అని చెప్పేసి నాకు తిరుపతిలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ తెలుసు, నా ఫ్రెండ్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ కోడూరు దగ్గర అబార్షన్ జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఫస్ట్ అబార్షన్ కోడూరులో అని చెప్పలేదండి. ఫస్ట్ అబార్షన్ అక్కడ జరిగింది. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు, నేను వేసుకున్నాను. సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. 5 హాస్పిటల్లో కాదండి. అంటే ఎందుకని మళ్ళీ అక్కడే ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకని మళ్ళీ తీసుకురాలేదు, ఇక్కడ ఎందుకని ప్లాన్ చేశారు? అది మీరు శ్రీధర్ని అడగాలండి, నన్ను కాదు.